డెస్టినీ అండ్ ఫ్రీ విల్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటండి? తప్పకుండా అండి. ఇప్పుడేందంటే డెస్టినీ, ఫ్రీ విల్ గురించి చెప్పాలంటే డెస్టినీ విధి అంటారు. యాక్చువల్‌గా మనకేంటంటే చాలామంది ఏమంటుంటారంటే మొత్తం మన బ్రహ్మ అనేది నుదుటి మీద రాత రాసేసాడు అంటారు. కానీ కొంతమంది ఏమంటారంటే లేదు మొత్తం మానవ ప్రయత్నమే మన చేతిలోనే ఉందంటారు. కానీ ఆ రెండిటికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే మన పురాణాల ప్రకారం రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటారు. అంటే రుణానుబంధాన్ని బట్టి ప్రారబ్ధ కర్మను బట్టి మనకి కొన్ని విషయాలు అంటే ఇప్పుడు భార్య గానియండి, భర్త గానియండి, పిల్లలు గానియండి, ఆలయం గానియండి, ఆస్తులు గానియండి డిసైడ్ అయ్యి ఉంటాయి. మిగతాయన్నీ కూడా మన చేతిలో ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు మిగతా విషయాలు మనం సపోజ్ ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకోవాలి అంటే, మనం హైటు, వెయిటు. హైట్ అనే దాన్ని మనం ప్రారబ్ధం, విధి, డెస్టినీగా తీసుకుంటే, మన వెయిట్ అనే దాన్ని ఫ్రీ విల్‌గా తీసుకోవచ్చు. ఎందుకంటే వెయిటు తగ్గించుకోవాలన్నా, పెరగాలన్నా మన చేతిలో ఉంటుంది. కాబట్టి నేను చెప్పేదేందంటే, తప్పకుండా మొత్తం మనిషి యొక్క లైఫ్ అనేది డెస్టినీ కాదు. ఫ్రీ విల్ కూడా ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా విధి విసిరే సవాళ్ళని యాక్సెప్ట్ చేసి, దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అయ్యి, ఫ్రీ విల్‌ని ఉపయోగించి మన జీవితాన్ని పర్ఫెక్ట్‌గా చేసుకోగలిగితే రెండిటిని బ్యాలెన్స్ చేసుకొని, ఫ్యూచర్ డెస్టినీని మంచి డెస్టినీని మనం సాధించుకోగలుగుతాం.